మాధవ్ గారు వచ్చేసారా? నమస్తే నమస్తే అండి. మేడం. చ- నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అన్నపూర్ణ గారు. నేను ద్వారకాను సోమనాథ్ వెళ్ళా, ఇవాళే వచ్చా. మ్మ్హ్మ్. ఎక్కడ వెళ్ళారు? ద్వారకాను సోమనాథ్ మ్మ్హ్మ్. ఎక్కడ 3 అది? days, ఓన్లీ 3 days. ఎక్కడ? రాజ్కోట్, ఇక్కడ నుంచి రాజ్కోట్ నుంచి బై టాక్సీ ద్వారకా, మ్మ్హ్మ్. మరి ద్వారకా నుంచి టాక్సీ సోమనాథ్. అవి చూసుకోవడం, మళ్ళీ రాజ్కోట్ రావటం, మళ్ళీ హైదరాబాద్. మ్మ్హ్మ్. 3 రోజులా? 3 రోజులు. ఆహా. ఎవరు మీ అక్క చెల్లెళ్ళ? అవునండి. బాగానే ప్రయాణాలు చేస్తారు. ఇష్టం యాత్రలు అంటే. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నెంబర్ నెంబర్ నిదానంగా పెరుగుతోంది. కృష్ణమూర్తి గారు ఏదైనా సత్కాలక్షేపం చేయండి. ఏదైనా ప్రార్థన. ఇప్పుడు అన్మ్యూట్ అయింది. ఓకే, నేను ప్రార్థన పద్యాలు చెప్తాను. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమరేంద్రసుత విదారణ కమలాప్తతనూజరాజ్యకారణ భవసంతమస వినేశ్వర రాజోత్తమా దైవత సార్వభౌమ దశరథ రామా. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. మనోజవం మారుతపుల్తుల్యవేగం జితేంద్రియం
बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। अहल्या द्रौपदी सीता तारामण्डोदरी तथा पंचकं नास्मरेन् नित्यं महापातकनाशनम्। मङ्गलं कोसलेन्द्राय महनीय गुणाब्धये चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యः నమస్కారాः. అందరు మీరే మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే నేను మ్యూట్ చేస్తే మళ్ళీ నిన్న చాలా ఇబ్బంది అయింది కదా, మళ్ళీ మీకు అన్మ్యూట్ చేసుకోవటము. ఉం? ఆ విధంగా హనుమంతుడు వానరు శక్తి సామర్థ్యాలన్నింటినీ మూటగట్టుకొని ప్రతాపవంతుడై తనలో ఉన్నటువంటి శక్తినంతా బహిర్గతం చేసుకొని ఆ కాయాన్ని పెంచి వాళ్ళందరితోటి ఆ వానర ముఖ్యులతోటి వానరులందరితోటి మాట్లాడి, నేను సీతని తీసుకొని రాకుండా ఇక్కడికి రాను, సరాసరి ఇక్కడి నుంచి రామ బాణంలాగా, రాముడు వదిలినటువంటి బాణంలాగా, ఆ రామ బాణంలాగా వాయు వేగంతో ఇక్కడి నుండి సరాసరి నేను లంకకి వెళ్తాను, వెళ్ళి సీతని తీసుకొస్తాను. అక్కడ గనక సీత కనబడకపోతే సరాసరి అదే వేగంతో స్వర్గానికి వెళ్తాను. స్వర్గంలో కూడా సీత కనపడకపోతే మళ్ళీ అదే వేగంతో లంకకు వచ్చి రావణాసురుణ్ణి తీసుకొస్తాను. రావణాసురుడితో పాటు లంక మొత్తాన్ని పెకిలించి వేసి మరీ తీసుకొని వస్తాను అని శపథం చేసి ఆ వానరులందరికీ కూడా మాట ఇచ్చి ఎగరడానికి ఆయత్తము అయ్యాడు. ఎగరడానికి ఆయత్తమయ్యాడు. ఇప్పుడు ఆ ఎగరడానికి ఆయత్తమవుతున్న సమయంలో ఎలా ఉంది అన్నటువంటి వర్ణన ఇప్పుడు ఆ మాటలు వాళ్ళందరితో చెప్పి ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నాడు. కాళ్ళని బాగా నేల మీదకి గట్టిగా దట్టించి శరీరానంతా కూడా నిక్క పొడుచుకొని పొట్టని లోపలికి తీసుకొని ఇంకా పైకి ఎగరడానికి సిద్ధపడుతూ కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే అతడు అక్కడ దాకా మనము పూర్తి చేశాము, ఎప్పుడైతే అతడు సముత్పతతి తస్మిన్స్తు, ఇదే శ్లోకం కదా, ఏవముక్త్వాతు హనుమాన్ వానరోత్తమః ఉత్పపాత అథ వేగేన వేగవాన్ అవిచారయన్. ఇక్కడ ఖచ్చితంగా అవిచారయన్, ఇంకా వేరే ఒకటి ఏది కూడా మనసులో లేదు అతనికి. సూటిగా ఫోకస్డ్ గా నేను వెళ్తున్నాను, లంకకు వెళ్తే ఇదే వేగంతో లంకకు వెళ్తున్నాను, సీతాదేవిని తీసుకొని వస్తున్నాను, ఈ సీతని తీసుకొని రాకుండా నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేది లేదు, సీతాదేవితోటే వస్తాను అని దృఢమైనటువంటి సంకల్పము చేసుకొని అదే వేగవాన్ అవిచారయన్, ఇంకేం ఆలోచన మనసులో లేకుండా, అంటే నేను వెళ్ళగలనా లేదా, ఎంత వేగంతో వెళ్ళాలి, కొద్దిగా ఇక్కడ వేగం తగ్గించవచ్చు, అక్కడ కొద్దిగా వేగం హెచ్చించవచ్చు, ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఏవి కూడా మనసులో లేకుండా
వేగవాన్ మిక్కిలి వేగంతో ఉత్పపాత వేగైన ఉత్పపాత ఆ వేగంతో ఆ హనుమంతుడు పైకి ఎగిరాడు. వానరోత్తముడైనటువంటి ఆ హనుమంతుడు అలా ఎగరగానే సముత్పతతి తస్మిన్ తు వేగాత్తే నగరోహిణ సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. తస్మిన్ సముత్పతతి ఆ విధంగా ఆ హిమవంతుడు తస్మిన్ తస్మిన్ అంటే అతడెవరు? హిమవంతుడు. సరే, నిన్న నిన్న కుమార సంభవం అని చెప్పి 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 అక్కడ హిమవత్ పర్వతము, ఇక్కడ హనుమంతుడు మహేంద్రగిరి. తస్మిన్ ఆ హనుమంతుడు సముత్పతతి పైకి ఎగరగానే పైకి ఎగిరి ఎగిరి ఆకాశంలోకి ఎగరగానే వేగాత్ ఆ వేగం వల్ల అతను ఎంత వేగంతో వెళ్తున్నాడంటే ఆ వేగానికి నగరోహిణ ఆ నగము పర్వతం పైన రోహిణ పర్వతం పైన ఆ పెరిగినటువంటి పర్వతం పైన పెరిగినటువంటి ఆ వృక్షాలు అన్నీ కూడా నగరోహిణ నగము పైన పర్వతం పైన పెరిగినవన్నీ కూడా వేగాత్ అతని యొక్క వేగం చేత సంహృత్య అవన్నీ కూడా ఆ వేగానికి అన్ని కూడా ఇట్లా దగ్గరగా వచ్చేసి విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః అవన్నీ కూడా సంహృతి ఒక కట్టుకొని ఆ గాలి వేగానికి అన్ని కూడా చెట్లన్నీ కూడా ఇలా కొమ్మలన్నీ ఇలా దగ్గరగా దగ్గరగా వచ్చేసి విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః ఆ పక్కన ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా సముత్పేతు అవన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఆ హనుమంతునితో పాటు ఆ హనుమంతునితో సమస్తమైనటువంటి ఆ చెట్లన్నీ కూడా వాటి కొమ్మలన్నింటినీ కూడా దగ్గరగా చేసుకొని సమంతతః నలువైపులా అన్ని వైపుల నుండి ఇట్లా దగ్గరగా అంటే ఆ గాలికి ఒక మూటలాగా కట్టేసుకొని ఆ చెట్లన్నీ కూడా అతనితో పాటుగా అతని వేగానికి అతనితో పాటుగా సముత్పేతు పైకి ఎగిరినాయి. చెట్లన్నీ కూడా ఆ మహేంద్రగిరి పర్వతం పైన పెరిగినటువంటి చెట్లన్నీ కూడా అతనితో పాటుగా పెరిగినాయి. సహా మత్త కో ఎష్టిభకాన్ మత్త కో ఎష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్ ఊరు వేగేన జగామ విమలే అంబరే. సహా అతడు ఆ హనుమంతుడు ఊరు వేగేన తన ఊరువులు తొడల యొక్క బలమంతా కూడా ఆ తొడలలో ఉంచి ఊరు వేగేన అధికమైనటువంటి ఆ వేగము తోటి తను ఎంత తొందరగా అక్కడికి లంకకి చేరాలి, ఆ లంకకి చేరి ఆ లంకలో ఉన్నటువంటి సీతాదేవిని తీసుకొని రావాలి అని ఆ ఊరు వేగం చేత అధికమైనటువంటి వేగం చేత ఆ ఊరు తొడల యొక్క వేగము చేత మత్త కోయష్ఠభికాన్ అంటే పక్షులు, రకరకాల పక్షులు, మెయిన్ గా కొంగలు అంటారు, కొక్కిర పక్షులు అంటారు, కొంగలు అంటారు. యష్టిభకాన్ మత్త కోయష్ఠభకాన్ మదించి ఉన్నటువంటి ఆ కొక్కిర పక్షులు, కొంగలు వాటిని పాదపాన్ పుష్పశాలినః పాదపములను చెట్లు పాదై పిబంతి ఇది పాదపాన్ అని చెట్లకి పాదపములు అని పేరు. పుష్పశాలినః అవి ఎలాంటి చెట్లు? పుష్పశాలినః చక్కగా నిండుగా పూలతోటి పూచి ఉన్నటువంటి చెట్లు, చక్కగా పూలతోటి నిండుగా పూలు పూచి ఉన్నటువంటి
ఆ చెట్లు, ఆ, మదించినటువంటి ఆ, కొక్కెర పక్షులు ఆ, ఉన్నటువంటి ఆ చెట్లు, అవన్నీ ఆ పాదపాన్ ఆ చెట్లులన్నీ కూడా ఊరు వేగేన, ఆ ఈతని యొక్క తొడల యొక్క వేగం చేత, భయంకరమైనటువంటి ఇతని వేగము ఆ, చేత ఉద్వహన్, వాటినన్నింటినీ కూడా లాగి పెరికి పెరికి వేసుకుంటూ, వాటన్నింటినీ కూడా పై లాగి పీకి పెకిలించి ఆ, వేసుకొని జ ఆ విమలే అంబరే జగామ, విమలే అంబరే, విమలమైనటువంటి ఈ చక్కటి ఈ విమలమైనటువంటి నిర్మలమైనటువంటి ఆకాశంలో, ఆకాశంలో ఏమీ లేవు, మేఘాలు లేవు, ఏం లేవు, అటువంటి ఆ ఆకాశం నిర్మలంగా ఉన్నటువంటి ఆకాశంలోనికి జగామ, జగామ ఆకాశంలోకి ఎగిరాడు. ఆ చెట్లని, ఆ కొన్ని చెట్లేమో అవన్నీ వాటంతట వాటే అవే అతని అతని ఆ, కాళ్ళ సందుల్లో ఇరుక్కొని పైకి వచ్చినాయి. కొన్ని చెట్లే, కొన్ని చెట్లు అతని వేగానికి అతనితో పాటు పెకిలింపబడి అతనితో పాటుగా ఆకాశంలోకి ఎగిరినాయి. దాదాపుగా ఇప్పుడు ఒక 15 పద్యాలు వృక్షాలన్నీ ఏ విధంగా ఏ అతనితో పాటుగా ఎగిరినయి అనే వర్ణనే. ఉ- ఊరు వేగ ఊరు వేగోద్ధత వృక్షాః ముహూర్తం కంపితం కపిమన్ కపిం అన్వయయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. చక్కటి శ్లోకం. ఊరు వేగాత్ ఉద్ధతాః వృక్షాః ముహూర్తం కపిం అన్వయయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. ఊరు వేగాత్, అతని యొక్క గొప్ప, ఊరు శబ్దానికి ఊరు ఊ, తొడలు అని అర్థము, ఊరు అంటే గొప్పదైన అని కూడా అర్థము ఉన్నది. ఊరు వేగాత్, అతని యొక్క తొడల యొక్క వేగం, పరిగెత్తాలి అని అంటే కావలసిన వేగము తొడల్లోనే ఉండాలి. ఆ ఊరు వేగం చేత, అతని యొక్క గొప్ప వేగము చేత ఉద్ధతాః వృక్షాః, పెకిలింపవేయబడ్డటువంటి వృక్షాలు, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాడు. పెకిలింపవేయబడ్డ వృక్షాలు అన్ని ఆ వేగానికి అవన్నీ కూడా మూటలాగా చుట్టుకొని అతనితో పాటుగానే ఎగురుతూ ఓ, ఉన్నాయి. ఆ ఉద్ధతాః వృక్షాః, ఆ పెకిలించి వేయబడినటువంటి ఆ వేగం చేత పైకి లేచిపోయినటువంటి ఆ వృక్షాహ చెట్లు ముహూర్తం కపిం అన్వయయు. ముహూర్తం కొద్దిపాటి కాలము, అంటే కొంచెం దూరము, కపిం అన్వయయు, కపిం ఆ కపిని, ఆ హనుమంతుల వారిని, అన్వయయు అనుసరించినాయి. ఆ అనుసరించింది ఎలా ఉంది అని అంటే, ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. ప్రస్థితం ఆ, ప్రస్థితం బయలుదేరి వెడుతూ ఉన్నటువంటి దీర్ఘమధ్వానం ప్రస్థితం, చాలా చాలా దూరంగా వెళ్తూ ఉన్నటువంటి, మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో నిండా చూస్తూ ఉంటాం కదా, ఒక్కళ్ళు వెళ్ళడానికి 20 మంది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. అలా దీర్ఘమధ్వానం ప్రస్థితం, దీర్ఘమధ్వానం దూరంగా వెడుతూ వెడుతూ ఉన్నటువంటి దూర దేశాలకు ఓ, వెడుతూ ఉన్నటువంటి ప్రస్తుతం వెడుతూ ఉన్నటువంటి స్వబంధుం, తమ బంధువులను, బాంధవాహ ఇవ, బంధువుల వలె, కపిం అన్వయయు, ఆ హనుమంతుల వారిని ఆ చెట్లన్నీ అనుసరిస్తున్నట్టుగా ఉంది. ఆ అతని వేగం చేత, అతని వేగానికి, ఆ వేగానికి కొన్ని వృక్షాలు కూడా అలా అతనితో పాటుగా కొద్దిసేపు, ఒక ముహూర్త కాలం, ఒక ముహూర్తం కొంచెం సేపు, అంటే అవి ఎక్కువగా ఆకాశంలో ఉండలేవు కాబట్టి అవి అన్ని కాసేపు ఆకాశంలో అతనితో పాటుగా సంచరించి మళ్ళీ వెళ్ళిపోయినాయి, కింద పడిపోయినాయి. అది ఎట్లా ఉంది అని అంటే, దూరదేశం వెళ్తూ ఉన్నటువంటి ఒక బంధువుని, ఈ దూరదేశం దీర్ఘమధ్వానం ప్రస్తుతం దూరదేశం వెళ్తూ ఉన్నటువంటి
ఒక బంధువుని ఈ ఎట్లాగైతే బాంధవాహ బంధువులు వీడ్కోలు చెప్పడానికి ఆ, వెడుతూ ఉంటారో, అలా అనుసరించి వీడ్కోలు చెప్పడానికి అనుసరించి వెడుతూ ఉంటారో, అలా కొన్ని వృక్షాలు అతని వేగానికి అతనిని అనుసరిస్తూ వెళ్ళినాయి. తమూరు వేగాత్ మతితాః సలిలాశ్చ అన్యే నగోత్తమాః అనుజగ్ముః హనుమంతం సైన్య ఇవ మహీపతి. ఇంకా కొన్ని చెట్లు అతనితో పాటు అలా వెనక అతను అనుసరిస్తూ వస్తూ ఉన్నాయి. అనుసరిస్తూ వస్తూ ఉన్నది ఎట్లా ఉంది అని అంటే, అనుజగ్ముహు హనుమంతం సైన్యాహ ఇవ మహీపతి. అది ఒక మహీపతిని, రాజుని గనక సైన్యాహ ఇవ సైన్యం అంతా కూడా ఎట్లా అనుజగ్ముహు అనుసరిస్తూ ఉంటారు. రాజుని గనక ఏ విధంగా రాజు వెనకాల సమస్తమైనటువంటి సైన్యము కూడా వాళ్ళు రాజు వెనకాల అనుసరించి వెడుతూ ఉన్నట్టుగా ఇక్కడ తమ ఊరు వేగాత్ మతితాహ అతని యొక్క మహా గొప్పదైనటువంటి ఆ వేగము చేత, ఆ మహా గొప్పదైనటువంటి అతని యొక్క ఆ వేగం చేత, తొడల వేగం చేత మథితాహ మతితాహ పెకిలించి, కింద నుంచి పెకిలించి వేయబడ్డటువంటి సాలాశ్చ అన్యే నగోత్తమాహ సాల వృక్షాలు అంటే చాలా పొడుగైనటువంటి వృక్షాలు, చాలా ఎత్తైనటువంటి వృక్షాలు. నగోత్తమాహ ఉత్తమమైనటువంటి చెట్లు. ఆ నగోత్తమ మహావృక్షాలు, తర్వాత సాల ఇతరములైనటువంటి సాల వృక్షాలు, చిన్న చిన్న వృక్షాలన్నీ ఆయనను అంటుకొని ఆయనతో పాటే వెనకాల వచ్చేసినాయి. అవే కాకుండా పెద్ద పెద్ద మహామహా వృక్షాలు కూడా, సాల వృక్షాల లాంటి అన్య నగోత్తమ ఇతరాలైనటువంటి మహావృక్షాలన్నీ కూడా ఆయన వేగానికి పెకిలింపబడి హనుమంతం అనుజగ్ము ఆ హనుమంతుణ్ణి అనుసరిస్తూ వెళ్ళినవి. ఎలాగంటే సైన్య ఇవ మహీపతి, సైన్యం ఎలాగైతే మహీపతిని రాజుని అనుసరిస్తుందో, అలా ఈ చెట్లన్నీ కూడా ఆయన చాలా పొడవుగా ఉండడం చేత ఆయన ఎలా వాయు వేగంతో ఆయన ఎగురుతూ ఉంటే, ఆయనతో పాటు అవి కూడా ఆ వృక్షాలన్నీ కూడా పెకిలింపబడి ఎగురుతూ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. సుపుష్పితాగ్రై బహుభిః పాదపైః అన్వితః కపిః హనుమాన్ పర్వతాకారః బభూవ అద్భుత దర్శన. నిజంగానే ఊహించండి, ఈ హనుమంతుడు ఇలా ఎగురుతున్నాడు. ఎగురుతూ ఉంటే ఆ పెద్ద పెద్ద వృక్షాలు పూలతో పూలు పూచినటువంటి వృక్షాలు అవన్నీ కూడా అతన్ని అనుసరించి అలా వచ్చి వస్తూ ఉన్నాయి. పర్వతాకారంలాగా ఉన్నటువంటి ఆ హనుమంతుణ్ణి అనుసరిస్తూ ఈ వృక్షాలన్నీ రావటము, అది చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి దృశ్యంలాగా ఉంది. సుపుష్పితాగ్రై బహుభిః ఆ అనుసరిస్తూ ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా చెట్లు. సుపుష్పితాగ్రై వాటి చివరి భాగాలంతా కూడా, వాటి అగ్రభాగాలన్నీ కూడా సుపుష్పితాః చక్కగా పూలు పూచి ఉన్నాయి, నిండుగా పూలు పూచి ఉన్నాయి. బహుభిః పాదపైః అన్వితః కపిః అలాంటి పుష్పించినటువంటి చెట్ల అనేకమైనటువంటి చెట్ల చేత అన్వితః కపిః అనుసరింపబడుతూ ఉన్నటువంటి ఆ కపి, ఎలాగైతే బంధువు దూరదేశం వెళ్తున్నటువంటి బంధువును అనుసరిస్తున్నటువంటి బంధువుల వలె మహారాజుని అనుసరిస్తూ ఉన్నటువంటి సైన్యము వలె ఈ ఇవన్నీ కూడా, ఈ చెట్లన్నీ కూడా పుష్పించినటువంటి చెట్లన్నీ కూడా అగ్రభాగాల్లో అంతా కూడా
పుష్పాలు నిండుగా పుష్పాలు ఉన్నటువంటి ఆ చెట్లన్నీ కూడా అతన్ని అనుసరించటము. హనుమాన్ పర్వతాకార, ఈ పర్వతాకారుడైనటువంటి హనుమంతుణ్ణి అవి అన్ని ఆ, అనుసరించటము చూస్తుంటే బభూవ అద్భుత దర్శన, అది చూస్తుంటే చూసే వాళ్ళందరికీ అద్భుత దర్శన, ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తున్నట్టుగా ఉంది. అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి విధంగా ఉంది. ఆయన అలా ఆకాశంలో ఎగురుతున్నాడు. ఆయన ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆయన ఎగురుతుంటే ఆయనతో పాటు అనేకమైనటువంటి పుష్పించినటువంటి వృక్షాలన్నీ కూడా అతనితో పాటుగా ఆకాశంలో ఆ ఎగురుతూ ఉన్నాయి. అది ఎంత ఒక ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి దృశ్యంలాగా ఆ ఉంది చూసే వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఆకాశంలోకి ఎగురుతున్నాయి వృక్షాలన్నీ కూడా ఆకాశంలో ఎగురుతున్నాయి. అది ఎంత మరి వింత! ఇదంతా ఒక వింతలాగా ఉంది. ఆయన ఆకాశంలోకి అలా ఎగరటం, ఆయన వెనకాలే అనేకమైనటువంటి పుష్పించిన వృక్షాలన్నీ అనేకములు అతని వెనకాల ఎగరటము అనేది. ఇంకా సారవంత అథ ఏ వృక్షా న్యమజ్జన్ లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వత వరుణాలయే. ఇంకా ఏ వృక్షాలైతే, అన్ని వృక్షాలు అంటే ఆయన పర్వతాకారంలో ఎగురుతున్నాడు. ఆయన పర్వతాకారంలో ఎగురుతుంటే ఆయన తొడల వేగానికి, ఆయన వేగానికి ఆయన గుండెలకి గుద్దుకొని మళ్ళీ మొత్తం చెట్లన్నీ ఆ ఆ పెకిలింపబడి ఆ, ఆ, పెకిలింపబడి ఎగిరిపోతూ ఉన్నాయి. ఆ ఎగిరిపోతూ ఉన్నటువంటి మహామహా వృక్షాలలో కొన్ని సారవంత అంట అత తర్వాత సారవంతమైనవి అంటే చాలా బరువైనటువంటివి, పెద్దవైనటువంటివి, ఎత్తైనటువంటివి, సారము కలిగినటువంటివి అంటే మహా గొప్ప వృక్షములైనటువంటివి అవన్నీ కూడా వృక్షాః న్యమజ్జల్ లవణాంబసి. న్యమజ్జత్ లవణాంబసి సముద్రంలోకి సముద్రంలో మునిగిపోయినాయి. అవి అంత దూరం ఎగరలేకపోయినాయి. ఎందుకంటే అవి ఎక్కువ బరువుగా ఉన్నాయి కాబట్టి ఆ బరువైనటువంటి మహావృక్షాలు అవి ఆకాశంలో ఎక్కువసేపు ఎగరలేక అవన్నీ కూడా సముద్రంలో మునిగిపోయినాయి. కానీ ఇంత పెద్ద పెద్ద వృక్షాలు, ఇంత మహావృక్షాలు ఆ సముద్రంలోకి మునగడము చూస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంది అని అంటే భయాదివ మహేంద్రస్య పర్వతాః వరుణాలయ. అది ఎంత పెద్ద వృక్షాలంటే ఆ వృక్షాలే ఒక పర్వతాల్లాగా ఉన్నాయట. ఆ పర్వతాల్లాగా ఉన్నటువంటి వృక్షాలన్నీ మహేంద్రస్య భయాత్తి ఇవ, మహేంద్రుడు అంటే భయం వల్ల వరుణాలయే పర్వతాః, పర్వతే వరుణాలయ, పర్వతములుగా వరుణాలయం అంటే సముద్రంలో ఎలా మునిగిపోతూ ఉన్నాయో అలా ఇంద్రుని భయానికి ఏ విధంగా అయితే ఆ పర్వతాలన్నీ కూడా సముద్రంలో మునిగిపోతున్నాయో అలా ఇంత పెద్ద వృక్షాలన్నీ కూడా బరువైనటువంటి వృక్షాలు, సారవంతమైనటువంటి వృక్షాలన్నీ కూడా అందులోకి మునిగిపోతూ ఉన్నాయి. ఒక్క నిమిషం. ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకోండి. ఆ తెల్ల కవర్లో. ఆ సారవంతమైనటువంటి వృక్షాలన్నీ కూడా ఆ బలమైనటువంటి ఆ వృక్షాలన్నీ కూడా ఆ సముద్రంలో మునిగిపోయినాయి. అంటే మహేంద్రుడి భయానికి పర్వతాల రెక్కలన్నీ వజ్రాయుధంతో కొట్టినందువల్ల మైనాకుడు ఒక్కడు మాత్రం తప్పించుకొని ఇక్కడ సముద్రంలో దాక్కున్నాడు కదా. అలా భయపడి అవన్నీ కూడా అంటే ఆ వృక్షాలు ఎట్లా ఉన్నాయంటే పర్వతాకారంలో ఉన్నాయి.
ఆ పర్వతాకారంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ మహేంద్రుడికి భయపడి ఆ నీళ్లలో సముద్రంలో మునిగిపోతున్నాయా అన్నట్లుగా ఉంది. అట్లా సారవంతమైనటువంటి వృక్షాలన్నీ కూడా ఆ పర్వతాల వలె సముద్రంలో మునిగిపోతూ ఉన్నాయి. సహ నానా కుసుమై కీర్ణ కపి శంకర కోరకై శుశుభే మేఘ సంకాశ ఖద్యోతైరివ పర్వత. ఈయన కూడా ఒక పెద్ద పర్వతం లాగా ఉన్నాడు. హనుమంతుల వారు కూడా ఒక మహాపర్వతం లాగా శోభిల్లుతూ ఉన్నాడు. అంకుర కోరకై, ఆ చెట్లన్నీ ఆయన చుట్టూరా ఉన్నాయి, ఆయన శరీరానికి తగులుకొని ఉన్నాయి. ఆ తనకి ఆయనకి తగులుకున్నటువంటి చెట్లన్నీ కూడా ఆయన శరీరానికి తగులుకున్న చెట్లన్నీ కూడా అంకుర కోరకై, వాటి అంకురాలు కోరకాలు అంకురములతోటి చిగుర్లతోటి కోరకములతోటి మొగ్గలతోటి కపిహి నానా కుసుమై కీర్ణ, అనేక రకాలైనటువంటి పుష్పాలతోటి ఆయన కీర్ణ సంకీర్ణుడు అయి ఉన్నాడు ఆయన చుట్టూ, ఆయన శరీరం అంతా. ఎందుకంటే వృక్షాలన్నీ అగ్రభాగంలో పుష్పాలతో కూడి ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆయనను అనుసరిస్తూ వస్తున్నాయి. ఆ అనుసరిస్తూ వస్తున్నటువంటి చెట్లలో మీద ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా ఆయన శరీరం అంతా కీర్ణ, ఆయన శరీరం అంతా సంకీర్ణము, ఆయన శరీరం అంతా అతుక్కొని పోయినాయి. వాట్లతోటి మేఘ సంకాశ కద్యోతైరివ పర్వత శుశుభే. ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే ఒక పర్వతము మేఘ సంకాశ, మేఘ సంకాశము మేఘముతోటి సమానంగా ఉన్నటువంటి, పెద్ద మేఘంతో సమానంగా ఉన్నటువంటి ఆ కపి అతడు కద్యోతైరివ పర్వత, ఆ ఒక పర్వతాకారంలో కద్యోతైరివ, కద్యోతై అంటే మిణుగురు పురుగులు, మిణుగురు పురుగుల తోటి ఆవరించి ఉన్న మిణుగురు పురుగులతోటి ఆవరించి ఉన్నటువంటి పర్వతము ఎలా ఉంటుందో అట్లా ఈ మేఘ సమానుడైనటువంటి ఈ కపి ఆ హనుమంతుడు శుశుభే శోభిలుతూ ఉన్నాడు. అంటే చుట్టూరా పూలన్నీ జల్లినట్టుగా ఉన్నాయి, ఆయన శరీరం అంతా పూలు జల్లినట్టుగా ఉంది. ఆ పూలన్నీ ఒంటి మీద ఉండటం చేత, ఒంటికి అతుకొని ఉండడం చేత అవన్నీ మిణుగురు పురుగులతోటి ఆవరించి ఉన్నట్టు, మిణుగురు పురుగులన్నీ తోటి కప్పి ఉన్నట్టుగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. విముక్తాః తస్య వేగేన ముక్త్వా పుష్పాణి ఏతే ద్రుమాః అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా. విముక్తాః తస్య వేగేన అతని యొక్క వేగేన వేగం చేత విముక్తాః, కొన్ని మరి తేలిక రకంగా ఉన్నటువంటివన్నీ కూడా ఆయన వేగానికి అందుకోలేక ఆ మధ్యలోనే ఆగిపోయినటువంటివి విముక్తాః, వదిలివేయబడినటువంటివి, విడువబడినటువంటి ద్రుమాః చెట్లు, ముక్త్వా పుష్పాణి, వాటి మీద ఉన్నటువంటి పుష్పాలన్నింటినీ కూడా వదిలి వేసి ఆయన వేగంతో సమంగా పరిగెత్తి వెళ్ళలేక కొన్ని చెట్లు తమ దగ్గర ఉన్నటువంటి ఆ పుష్పాలన్నింటినీ అతని మీద జల్లేసి అతని మీద రాల్చి ముక్త్వా పుష్పాణి ముక్త్వా, పుష్పాలన్నింటినీ వాటి యొక్క పుష్పాలన్నింటినీ కూడా ముక్త్వా వదిలి వేసి, ఆయన మీద చల్లి వేసి అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృద యథా. అవశీర్యంత అవన్నీ కింద సల్లే నీటిలో అవశీర్యంత పడిపోయినవి. నివృత్తాః సుహృద ఇవ. దూరదేశానికి వెళుతూ ఉన్నటువంటి స్నేహితుడు గనక వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైతే మిగతా స్నేహితులందరూ కూడా వెనక్కి తిరిగి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు, అలా ఆ చెట్లన్నీ కూడా ఆ పుష్పాలన్నింటినీ కూడా అతని మీద జల్లి మెల్లగా అవన్నీ కూడా వెనక్కి మరలి
వెళ్ళిపోయినాయి. నివృత్తాహ సుహృదః యథా. సుహృదులు స్నేహితులు ఏ విధంగా అయితే వెళ్ళిపోతారో, నివృత్తాహ వెనుదిరిగి వెడతారో, అలా వెనుదిరిగి అవశీర్యంత పడిపోయినాయి. అవన్నీ కూడా సముద్రంలో పడిపోయినాయి. ఆ చెట్లన్నీ పూలన్నింటినేమో ఆయన మీద జల్లి చెట్లేమో ఆ సముద్రంలో పడిపోయినాయి. లఘుత్వోపపన్నం లఘుత్వేన ఉపపన్నం తద్విచిత్రం సాగరే అపతత్ ద్రుమాణం వివిధం పుష్పం కవి కపివాయు సమీరితం. కపివాయు సమీరితం. ఈ కపి హనుమంతుని యొక్క వాయు ఆ వేగం ఎంత వేగంతో వెడుతున్నాడంటే ఆయన వేగంతో వెడుతూ ఉంటే వాయు సమీరితం. ఆ వాయువు చేత హనుమంతుల యొక్క వేగం చేత కలిగినటువంటి ఆ వాయువు చేత తీసుకొని రాబడినటువంటి లఘుత్వేన ఉపపన్నం విచిత్రం సాగరే అపతత్ ద్రుమాణం. ఆ చెట్లు లఘుత్వేన ఉపపన్నం చాలా బరువు తక్కువగా ఉన్నటువంటి చిన్న చిన్న చెట్లు, బరువు లేని చెట్లు, లఘు అయినటువంటి చెట్లు, చిన్నగా ఉన్నటువంటి చిన్న బరువు తక్కువతో కూడినటువంటి ఆ తేలికపాటి అయినటువంటి చెట్లు, విచిత్రమైనటువంటి వర్ణాలతో ఉన్నటువంటి ఆకులు, పూలతోటి ఉన్నటువంటి ద్రుమాణం. ఆ చెట్లన్నీ కూడా కపివాయు సమీరితం. హనుమంతుని యొక్క వాయువు చేత హనుమంతుడు వెళ్తూ ఉన్నటువంటి వేగం వల్ల వచ్చినటువంటి వాయువు చేత కదల్చబడి వివిధం పుష్పం ద్రుమాణ వివిధం పుష్పం. ఆ చెట్ల యొక్కటువంటి వివిధములైనటువంటి రకరకాలైనటువంటి ఆ పుష్పాలన్నింటితోటి పుష్పాలతోటి ఇక్కడ ఇంకొక లైన్ లేదే. కపివాయు సమీరితం తారాచితమివ ఆకాశం ప్రభవౌ చ మహార్ణవః అని ఒక వాక్యం ఇంకా ఎక్స్ట్రా ఉంది. అది ఇందులో లేదెందుకో మరి. తారాచితమివ ఆకాశం ప్రభవౌ మహార్ణవ. ఆ చెట్ల యొక్క పూలన్నీ కూడా ఆ సముద్రంలో పడి సాగరే అపతత్, సాగరంలో పడ్డాయి. ఆ సాగరంలో పడినది ఎట్లా కనిపిస్తున్నది అంటే, దాంతో కంటిన్యూషన్ ఏం లేదు మరి, బహుశా ఎడిషనల్ అయి ఉంటుంది. అన్ని కూడా ఆ విచిత్రములైనటువంటి పుష్పాలతోటి కూడినటువంటి ఆ చెట్లు, బరువు లేని తేలికపాటి చెట్లు, అవన్నీ కూడా ఆయన యొక్క గాలి, ఆయన వేగానికి వల్ల కలిగినటువంటి గాలికి అవన్నీ కూడా సముద్రంలో సాగరే అపతత్, సముద్రంలో పడిపోయినాయి. పుష్పౌఘేణ అనుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవోద్వన్యై విద్యుద్గణ విభూషితః. ఇక్కడ కూడా మేఘ ఇవ ఆకాశే పుష్పో ఇవాకాశే ఉంది మేడం బుక్ లో. ఇవాకాశేనే ఉంది బుక్ లో, మేఘ ఇవాకాశే అని ఉంది. ఇవాకాశే అని ఉందా? ఒక పబ్లిషర్ దగ్గర నుంచి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయి. పుష్పౌఘేన అబద్ధేన నానావర్ణేన వానరః. ఆ వానరుడైనటువంటి హనుమంతుడు నానావర్ణేన, ఇప్పుడు ఆ విచిత్రమైనటువంటి చిన్న చిన్న చెట్లన్నీ అవన్నీ విదిల్చినటువంటి ఆకులు, పూలు అవన్నీ కూడా అతని శరీరం అంతా కూడా ఆవరించి ఉన్నాయి.
ఆవరించి ఉండడం చేత నానావర్ణేన నానావర్ణేన రకరకాలైనటువంటి రంగులతోటి అనుబద్ధేన అంటుకొని ఉన్నటువంటి పుష్పౌఘేన పుష్పౌఘేన రకరకాలైనటువంటి పుష్పాలు. మహేంద్రగిరి పర్వతమే మహా గొప్ప పర్వతం. అక్కడ వర్ణనలో చూశాను. ఆ మహాపర్వతము యొక్క మీద చాలా రకాలైనటువంటి వృక్షాలు పూలు పుష్పించినటువంటి వృక్షాలు ఉన్నాయి. ఆ పుష్పించినటువంటి వృక్షాలన్నిటి యొక్క విచిత్రమైనటువంటి రంగులతోటి కూడినటువంటి రకరకాలైనటువంటి ఆ పుష్పాలన్నీ కూడా పుష్పౌఘేణ పుష్పముల యొక్క సమూహముల చేత అనుబద్ధేన ఆవరింపబడినటువంటి అంటుకొనబడినటువంటి ఆ వానర హనుమంతుడు బభౌ మేఘ ఇవ ఆకాశే విద్యుద్గణ విభూషిత. అతడు ఆకాశంలో విద్యుద్గణ విభూషిత ఇవ విద్యుద్గణ విభూషిత మేఘ ఇవ బభౌ. విద్యుత్తు గణములతోటి మెరుపు తీగల యొక్క గణములతోటి మెరుపు తీగల యొక్క సమూహములతోటి విభూషిత అలంకరింపబడినటువంటి వాడుగా అలంకరింపబడినటువంటి మేఘం వలె ఆకాశే బభౌ. ఆకాశంలో బభౌ అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ ఆకాశంలో అతడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే ఒక మేఘం లాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ మేఘం ఎలా ఉంది అంటే అనేకమైనటువంటి విద్యుత్ గణాలు, అనేకమైనటువంటి విద్యుత్ మెరుపు తీగల చేత రకరకాలైనటువంటి రంగులతో కూడినటువంటి మెరుపు తీగల చేత అలంకరింపబడినటువంటి మేఘం ఎలా ఉందో ఆకాశంలో అలా ఈయన ఎగురుతూ అనేక రకాలైనటువంటి ఆ పుష్పాలన్నీ ఒంటి నిండా అతుక్కొని ఆయన శోభిల్లుతూ ఉన్నాడు. తస్య వేగ సముద్భూతైః పుష్పైః తోయం అదృశ్యత తారాభిరామాభిః ఉదితాభిః ఇవ అంబరం. తస్య వేగ సముత్థితైః అతని యొక్క వేగ సముద్భూతైః ఆ హనుమంతుని యొక్క వేగ సముద్భూతైః వేగము చేత సముద్భూతైః పైకి లేచినటువంటి దులిపివేయబడినటువంటివి అన్నట్టు అనమాట. సముద్భూతైః పుష్పైః పుష్పముల చేత తోయం అదృశ్యత ఆ నీళ్లు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ అదృశ్యత ఇలా కనబడుతూ ఉన్నాయి. అంటే ఆయన ఎగురుతున్నాడు, ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆయన శరీరం మీద ఇప్పటిదాకా పూలన్నీ అతుక్కొని ఉన్నాయి. ఆ ఎగురుతూ ఉన్న సమయంలో అతని వేగం చేత ఇక్కడ వేగ సముద్ధూతై అని ఉంది. బకారం లేదు. సముద్ధూతై విదిలించబడినటువంటి ఆ పుష్పాలన్నీ కూడా ఆ నీటి యందు పడి ఆ నీళ్ళన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఆ సముద్రం అంతా కూడా ఎట్లా ఉంది అంటే అభిరామభిః అభిరామభిః మనోహరమైనటువంటి సుందరమైనటువంటి అందమైనటువంటి తారాభిః తారల చేత అభిరామాభిః ఉదితాభిః ఇవ అంబరం. ఉదితాభిః ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ అంబరం లాగా తారల ఉదయిస్తూ ఉన్నటువంటి ఆకాశం ఉదయిస్తూ ఉన్నటువంటి ఆకాశం ఎట్లా ఉంటుందో అలా ఉంది. ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ ఆకాశము అందమైనటువంటి నక్షత్రాలతోటి ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అలా ఈ పూలన్నీ కూడా వెదజల్లబడి
అతని శరీరం నుంచి ఆ వేగానికి ఆ పురుగులన్నీ కూడా ఆ వెదజల్లబడి అక్కడ ఆ ఆ, ఆ నీళ్లు ఎలా కనబడుతున్నాయి అని అంటే ఆ నీళ్లు అత్య అత్యద్భుతమైనటువంటి నక్షత్రముల చేత ఆ ఉదితాభి ఆ, ఉదయిస్తూ ఉన్నటువంటి అంబరం ఆకాశం ఎట్లా ఉంటుందో ఆకాశం సముద్రం లాగా లేదు, అది ఆకాశం లాగా ఉంది. ఉదయిస్తూ ఉన్నటువంటి ఉదయకాలంలో ఉన్నటువంటి ఆ ఆకాశం ఉదయ ఆకాశం ఎలా ఉంటుందో అలా ఈ పూలన్నిటితోటి ప్రకాశిస్తూ ఉన్నది. తస్యా అంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్ర పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యమివ పన్నగౌ. ఈ ఆకాశంలాగా వెలగడము కనపడటం ఒకటి, సముద్రము ఆకాశంలాగా ఆ ఆ, కనబడుతున్నది అంటే అన్నది కొంచెము ఆ వర్ణన కొంచెం ఆ, తో ఆ, సమర్థనీయంగా అనిపించలేదు. తస్యా అంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యాం ఇవ పన్నగౌ పన్నగై సారీ పన్నగౌ. తస్యా అంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ అతడు ప్రసారితౌ జాపి ఆకాశంలో ఎగరడం కోసంకి చేతులు జాపాడు. ఆ ప్రసారితవు జాపినటువంటి ఆ అంబరగతవు ఆకాశంలో తస్య అతని యొక్క ఆ హనుమంతుని యొక్క బాహు చేతులు చేతులు ఆకాశంలో కలా సాగదీసి అంటే ఎగరాలి కదా, ఎగరడం కోసంకి ఆకాశంలో కలా సాగదీసి సాగదీసినటువంటి ఆయన యొక్క చేతులు బాహువు ఆయన యొక్క రెండు చేతులు దదృశాతే ఇలా కనబడుతూ ఉన్నాయంటే పర్వతాగ్రత ఆయన మహేంద్రగిరి యొక్క ఆ అగ్రభాగం నుండి వస్తూ ఉన్నాడు. ఆ అగ్రభాగం నుండి ఆయన ఎగురు ఎగిరి ఆ, ఆకాశంలోకి ఎగురుకుంటూ వస్తున్నాడు. ఆ ఎగురుకుంటూ పర్వతాగ్రభాగం నుంచి వస్తూ ఉంటే ఆ పర్వతాగ్రాత మహేంద్రగిరి అగ్రభాగం నుండి వినిష్క్రాంతౌ బయల్వెడినటువంటి బయటకు వచ్చినటువంటి పంచాస్య పంచాస్యౌ పన్నగౌ ఇవ పంచాస్యౌ 5 తలలు అంటే ఇట్లా రెండు చేతులు ఆ, ఎదురుగా పెట్టి పరిగె గాలిలోకి ఎగురుతూ ఉంటే ఆ పంచాస్యౌ 5 తలలు కలిగినటువంటి పన్నగౌ ఇవ సర్పముల ఇవ వలె దదృశాతే అవి కనబడుతూ ఉన్నాయి. చూసే వాళ్ళందరికీ ఎట్లా ఉన్నది అంటే ఆయన 10 వేళ్ళు పన్నగం యొక్క సర్పముల యొక్క 10 తలలు లాగా రెండు చేతులు ఐదు తలల రెండు పాములు 5 తలల 2 పాములు ఆ పర్వతం నుండి బయటికి వస్తున్నట్టుగా దదృశాతే అందరి చేత చూడబడ్డాయి. అంటే అంత పొడవుగా ఆయన చేతులు అంత పొడవుగా ఉండి ఆ తల ఒక పాము ఎంత పొడుగ్గా ఉంటుందో అంత పొడుగ్గా ఆయన బాహువులు ఉండి ఆ పర్వతాగ్ర భాగం నుండి ఆయన బయలువెడినట్టుగా ఉన్నది. పిబన్నివ బభౌ చాపి స ఊర్మిజలం మహార్ణవం పిపాసు ఇవ చ ఆకాశం దదృశే మహాకపి. మహాకపి ఆ గొప్ప కపి గొప్ప వానరము హనుమంతుడు
పిబన్నివ బభౌ చాపి స ఊర్మిజాలం మహార్ణవు. ఏ, ఆ, ఆయన ఎలా ఉంది అని అంటే పిబన్నివ, ఏదో తాగుతున్నాడో ఏమో. స ఊ- ఊ- ఆ, ఊర్మిజాలం, ఊర్మిజాలం ఆ సోర్మిజాలాన్ని, ఆ, సముద్రము యొక్క నీటిని, ఊర్మిజాలం తరంగములతోటి కూడినటువంటి స ఊర్మి అలలు, అలలతోటి కూడినటువంటి మహారణవం, ఆ మహా గొప్ప సముద్రాన్ని పిబన్నివ తాగేస్తున్నాడా అన్నట్టుగా భభౌ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆయన ఇట్లా తల వంచి ఆ ఆ, ఎగరడానికి ఎగరడం కోసం ఇట్లా తల వంచినప్పుడు ఆయన ఈ సముద్రాన్ని తాగేపోతున్నాడా అన్నట్టుగా తరంగాలతోటి కూడినటువంటి అలలతో కూడినటువంటి ఈ సముద్రాన్ని తాగేస్తున్నాడా, పిబన్నివా బభౌత తాగేస్తున్నాడా అన్నట్టుగా ఆ, ఉంది. అలాగే మళ్ళీ ఇంకొకసారి ఆకాశంలోకి పైకి చూస్తూ ఉన్నప్పుడు పిపాసురివ ఆకాశం దదృశే సమహాకపి పిపాసురివ ఆకాశం, ఆకాశాన్ని ఆ, ఆ, పిపాసు తాగేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. ఇక్కడ తల ఇటు కిందకి వంచినప్పుడేమో సముద్రాన్ని తాగేస్తున్నట్టుగా అలలతో కూడినటువంటి ఆ సముద్రాన్ని తాగేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. తల పైకి ఇట్లా తిప్పినప్పుడు త- ఆ, తల తల పైకి తిప్పినప్పుడు ఆకాశాన్ని తాగడానికి సిద్ధపడుతున్నాడా అన్నట్లుగా ఆ, ఉంది. అంటే అంత ఆకృతితోటి ఉన్నాడు, అంత దీర్ఘమైనటువంటి ఆకృతితోటి ఆయన మొత్తము భూమి ఆకాశాల, సముద్రం ఆకాశాలు రెండింటిని కూడా తాగేసేటట్టుగా ఆయన మహాకవి కనబడుతూ ఉన్నాడు. తస్య విద్యుత్ ప్రభాకరే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశాతే పర్వతస్థౌ ఇవ అనలౌ. తస్య విద్యుత్ ప్రభాకరే వాయుమార్గానుసారిణః, వాయుమార్గానుసారిణః ఆకాశం పైన అలా ఎగురుతూ ఉన్నటువంటి తస్య అతని యొక్క, ఆ హనుమంతుని యొక్క, ఎవరు హనుమంతులే కదా ఆకాశంలో ఎగురుతున్నది. వాయుమార్గ అనుసారిణ, వాయుమార్గం, ఆ ఆకాశ మార్గము, ఆ ఆకాశ మార్గాల్లో వాయు మార్గంలో ఎగురుతూ ఉన్నటువంటి ఆ తస్య అతనిని విద్యుత్ ప్రభాకరే, విద్యుత్ ప్రభాకర్ ఎట్లా ఉన్నాడు అంటే ఆకాశంలో ఆయన ఎగురుతూ ఉన్నప్పుడు విద్యుత్ ప్రభాకర్ ఆ, మెరుపు మెరుపు తీగల యొక్క మెరుపు కాంతి వంటి, మెరుపుల యొక్క కాంతులు ఎట్లా, మెరుపు తీగల యొక్క కాంతి ఎట్లా ఉంటుందో, విద్యుత్ కాంతి ఎలా ఉంటుందో, విద్ ఆ, మెరుపుల యొక్క ప్రభ ఎలా ఉంటుందో, అటువంటి ఆ ప్రభాకారే నయనే, ఆ మెరుపు తీగల వంటి మెరుస్తూ ఉన్నటువంటి ఆ ఆ ప్రభలతో కూడినటువంటి నయనే కళ్ళు, అతని యొక్క కళ్ళు, మెరుపుల మెరిసిపోతూ ఉన్నటువంటి ఆయన ఆ, కన్నులు విప్రకాశాతే పర్వతస్థ ఇవ అనల. అవి ఎలా ఉన్నాయంటే ఆ రెండు కళ్ళు ఆయనవి, ఆ మెరుపుల్లాగా మెరుస్తూ ఉన్నటువంటి ఆయన కళ్ళు, ఆయన రెండు కళ్ళు కూడా పర్వతస్థౌ, పర్వతం మీద ఉన్నటువంటి అనలౌ ఇవ, అనలౌ ఇవ అగ్నివలే, పర్వతం పైన ఉన్నటువంటి అగ్ని భాండంలాగా ఆయన కళ్ళు రెండు కూడా విప్రకాశాతే, విప్రకాశాతే ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన కళ్ళు అంటే అంత తీవ్రమైనటువంటి ఏ, ఆ, మెరుపుతోటి ఆయన కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక ఫోకస్ తోటి దీర్ఘంగా ఆ, ఒక దృష్టిని ఇటు అటు చంచలం కానియకుండా ఆయన ఆ, ఆ, ఎగిరి వస్తున్నాడు. ఆ సీతాదేవిని కనుగొనాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో వస్తున్నాడు. ఆ దృఢ సంకల్పము ఆయన కళ్ళల్లో మెరుస్తూ ఉంది. ఆయన కళ్ళల్లో మెరుస్తూ, ఆ కళ్ళ యొక్క మెరుపుల కాంతి
ఎలా ఉంది అని అంటే ఆ పర్వతంలో నుండి పర్వతంలో ఉండేటటువంటి అగ్నులు ఎలా ఉంటాయో ఆ అగ్నుల వలె ఉన్నాయి. పర్వతస్థౌ ఇవ అనలౌ ఇవ. ఆ పర్వతాలలో ఉన్నటువంటి పర్వతం పైన ఉన్నటువంటి అనలు అగ్నులు ఎలా ఉన్నాయో ఆ అగ్నుల వలె విప్రకాశాతే ఆ ప్రకాశిస్తూ ఉన్నాయి ఆయన యొక్క రెండు కళ్ళు కూడా. పింగే పింగాక్ష ముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశాతే చంద్రసూర్య ఇవ స్థితవు. ఆయన ఇంకా ఆయన కళ్ళను గురించి వర్ణన. పింగే పింగాక్ష ముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్య ఇవ స్థితౌ. పింగాక్ష ముఖ్యస్య పింగాక్షులు పచ్చనైనటువంటి కన్నులు కలిగినటువంటి వారిలో ప్రథముడైనటువంటి హనుమంతుల వారు. అంటే కోతులకి అన్నిటికీ కూడా పచ్చటి కళ్ళు ఉంటాయేమో మరి తెలియదు. పచ్చని కళ్ళు కలిగి ఉంటాయేమో. పింగళ వర్ణము అంటే పచ్చని రంగు. ఆ పచ్చని రంగుతోటి ఉన్నాయి. పసుపు పచ్చని రంగు అనమాట. పింగాక్ష ముఖ్యస్య ఆ పింగాక్షులలో ముఖ్యుడైనటువంటి ఆ వానరులలో ముఖ్యుడైనటువంటి హనుమంతుని యొక్క పింగే పచ్చగా ఉన్నటువంటి బృహతి పెద్దవిగా ఉన్నటువంటి పరిమండలే ఇంకా గుండ్రగా ఉన్నటువంటి పచ్చగా పెద్దగా గుండ్రంగా ఉన్నటువంటి ఆయన చక్షుషి ఆయన కన్నులు అంత ఆకారము మహాకారాన్ని పెంచుకున్నాడు. ఆ మహాకారానికి తగ్గటువంటి కన్నులు ఉన్నాయి అని అంటే అవి ఎంత పెద్ద కళ్ళు ఉన్నాయో అంతంత పెద్ద పెద్ద కళ్ళు. ఆ కళ్ళు పసుపచ్చని రంగుతోటి మెరిసిపోతూ ఉన్నాయి. ఆ మెరిసిపోతూ ఉన్నటువంటి కళ్ళు చక్షుషి చంద్రసూర్య ఇవ స్థితౌ సంప్రకాశైతే. చంద్రసూర్య ఇవ చంద్రుడు సూర్యుడు వలె చంద్రుడు సూర్యుడు ఇవ స్థితౌ ప్రకాశే స్థితౌ ఉన్నట్లుగా అక్కడ ఆ హనుమంతుల వారి పైన చంద్రుడు ఆయన ఆకృతిలో చంద్రుడు సూర్యుడు స్థితవు అని ఉందా ఉదితవు అని ఉందా? పుస్తకాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? స్థితవు అని ఉదితవు అని ఉందా? వివోదితో ఉందండి. చంద్ర సూర్య వివోదితో ఇవ సూర్య చంద్ర సూర్య ఇవ ఉదితవు. చంద్ర సూర్య విబోధితవు అంటే చంద్ర సూర్య ఇవ ఉదితవు. చంద్ర సూర్య అదే అంటే కొంతమంది దగ్గర మన వీళ్ళ పుస్తకాలు ఉన్నాయి కదా, వాళ్ళ ప్రింట్ కరెక్ట్ గా ఉంటుంది. చంద్ర సూర్య ఇవ ఉదితం ఉదయిస్తూ ఉన్నటువంటి అంటే ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడే సూర్యచంద్రులే పసుపచ్చగా ఉంటారు. ఆ తర్వాత ఉదయించిన తర్వాత కొంచెం పైకి వచ్చిన తర్వాత తెల్లగా శుక్లవర్ణంలో ఉంటారు. కానీ తెల్లవారుజామున ఉదయిస్తూ ఉన్నప్పుడు అట్లానే సాయంకాలం ఉదయించే సమయంలో చంద్రుడు వీళ్ళిద్దరూ కూడా పసుపు పచ్చని రంగుతో ఉంటారు. అలా ఈతని కళ్ళు పెద్ద పెద్దగా పింగళ వర్ణంలో పసుపచ్చని వర్ణంలో బృహతి పెద్దగాను పరిమండలే చక్కటి గుండ్రని ఆ ఆకృతిలో ఉన్నటువంటి ఆ చక్షుషి చంద్రసూర్య ఇవ ఉదితౌ ప్రకాశే ఉదితౌ ఉదయిస్తూ ఉన్నటువంటి
చంద్రుడు సూర్యుడి ఇవ వలె సంప్రకాశేతే వివచనము. సంప్రకాశేతే ప్రకాశిస్తూ ఉన్నాయి ఈ రెండు కూడా. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాభాభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా సూర్యస్య మండలం. ఇప్పుడు కళ్ళని వర్ణించాడు. కళ్ళని వర్ణించిన తర్వాత ఇప్పుడు ముక్కుని వర్ణిస్తున్నాడు. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రం ఆభభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా సూర్యస్య మండలం. ముఖం అతని యొక్క ముఖము తస్య అతని యొక్క హనుమంతుని యొక్క ముఖము నాసికయ చక్కని ముక్కు చేత. ఎటువంటి ముక్కు చేత? తామ్రయా నాసికయ, తామ్రమైనటువంటి ఎర్రనైనటువంటి ఆయన ముక్కు చేత ఎర్రనైనటువంటి ఆయన ముక్కు చేత సంధ్యయా సమభిస్పృష్టం సూర్యస్య మండలం యథా తామ్రం ఆబభౌ సంధ్యయా సమభిస్పృష్టం. సంధ్యాకాలము సాయంకాలము గాని లేదా పొద్దున పూట గాని సంధ్యాకాలము చేత సంధ్యాకాలము వలె సంధ్యాకాలము చేత సమభిస్పృష్టం. సంధ్యాకాలము చేత తగులుకొనిన అంటే సంధ్యాకాలముతో చేరినటువంటి సూర్యమండలము ఇవ తామ్రం ఆబభౌ ఎర్రగా ఆబభౌ ఉన్నది. ఆబభౌ ప్రకాశించినది. ఆయన ముక్కు ఎర్రగా ఉన్నటువంటి ఆయన ముక్కు చేత హనుమంతుని ఎర్రనైనటువంటి ఆయన యొక్క ముఖము ఆ నాసిక తోటి ఎర్రగా ఉన్నటువంటి ఆ ముక్కు తోటి సంధ్యాకాలం తోటి కలిసినటువంటి సంధ్యాకాలంతో చేరినటువంటి సూర్యుని యొక్క సూర్యమండలము వలె తామ్రం ఆబభౌ ఎర్రగా ఉద్రేకంతో వెళ్ళాలి అని అనుకుంటున్నాడు కదా. ఆ స్థలానికి చేరాలి, సీతాదేవిని చేరవాలి, సీతాదేవిని తీసుకొని రావాలి. దానితోటి ఆయన ముఖం ఎర్రగా అయిపోయి ఆ తామ్రత్వం చేత ఎర్రతనముతోటి ఆబభౌ ప్రకాశిస్తూ ఉన్నది. లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య చక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. లాంగలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజస్య ఇవోచ్ఛ్రితః. ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగము కూడా చాలా అందంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆయన సీతాదేవి కోసం వెళ్తూ ఉంటే ఆయన ఆ శరీరంలోని అంగాంగము ప్రకాశిస్తూ ఉన్నది, శోభిల్లుతూ ఉన్నది, అందంగా ఉంది, మనోహరంగా ఉన్నాయి. చివరికి తోక కూడా ఆయనది చాలా అందంగా ఉన్నది. లాంగూలము ఆయన తోక అంబరే ప్లవమానస్య, అంబరే ఆకాశంలో ప్లవమానస్య ఎగురుతోంది. ఆయన ఇలా ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆయన వెనకాల ఆ తోక పైకి అలా ఎగురుతూ ఉన్నది. ఆ ఎగురుతూ ఉన్నటువంటి తోక వాయుపుత్రుని యొక్క హనుమంతుని యొక్క ప్లవమానస్య ఎగురుతూ ఉన్నటువంటి అంబరే ప్లవమానస్య అంబరంలో ఎగురుతూ ఉన్నటువంటి వాయుపుత్రస్య లాంగూలం, వాయుపుత్రుని యొక్క హనుమంతుని యొక్క లాంగూలం తోక
సమావిద్ధం అలా పైకి ఆ, పైకి ఎత్తి ఉంచబడుతూ ఉంది. పైకి ఎత్తి ఉంచబడలేదు. ఒక్కొక్కసారి ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు అది అలా పైకి ఎగురుతూ ఉంది. ఆ పైకి ఎగురుతూ ఉన్నది ఎట్లా ఉన్నది అని అంటే ఈ ఉచ్ఛ్రిత ఉచ్ఛ్రిత శక్రధ్వజ ఇవ. ఉచ్ఛ్రిత పైకి కట్టేసినటువంటి ఇంద్రధ్వజ శక్రధ్వజ ఇంద్రధ్వజము వలె ఉంది. ఆ ఆయన తోక పైకి కట్టేసినటువంటి పైకి కట్టేసినటువంటి ఆ ఇంద్రధ్వజము అంటే జయ సంకేతమైనటువంటి ఆ ధ్వజాలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఎప్పుడు కూడా ధ్వజము జెండాను ఎగిరేస్తారు. ఆ జెండాను ఎగిరేసినట్టుగా ఇక్కడ ఆ, ఆ, శోభతే శోభతే శోభిల్లుతూ ఉంది. ఆ తోక కూడా శోభిల్లుతూ ఉంది. ఆ తోక కూడా ఆకాశంలో అలా ఎగురుతూ ఉన్నటువంటి ఆ హనుమంతుని తోక అలా పైకి ఎత్తబడి ఆ ఆ, ఎగురుతూ ఉన్నప్పుడు అలా పైకి ఎత్తబడి ఇంద్రధ్వజం లాగా ఒక జయ సంకేతము ఆ, లాగా అతి పొడవైనటువంటి ఆ పొడవైనటువంటి ఒక స్తంభం లాగా ఒక జెండా లాగా ప్రకాశిస్తూ ఉన్నది, శోభిల్లుతూ ఉన్నది. లాంగూల చక్రేణ మహా మహాన్ శుక్ల దంష్ట్రో అనిలాత్మజ వ్యరోచత మహాప్రాజ్ఞ పరివేశీవ భాస్కర. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆకృతి ఆ తోకదే ఇంకో షేప్ లో ఎలా అందంగా ఉంది, ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అని చూపిస్తున్నాడు. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో అనిలాత్మజ వ్యరోచత మహాప్రాజ్ఞ పరివేశీవ భాస్కర. శుక్ల తెల్లనైనటువంటి దంష్ట్ర పళ్ళు కలిగినటువంటి అనిలాత్మజ అనిలాత్మజుడు వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు, తెల్లని పండ్లు కలిగినటువంటి హనుమంతుడు మహాన్ గొప్పవాడైనటువంటి వాడు, మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడు అయినటువంటి వాడు, గొప్పదైనటువంటి శరీరము దేహము కలిగినటువంటి వాడు. అతడు లాంగూల చక్రేణ ఆ తోకని ఇప్పుడు ఏం చేశాడంటే ఒక చక్రంలాగా గుండ్రగా తిప్పితే గుండ్రంగా తిప్పేటప్పటికి ఆ నోట్లో ఉన్నటువంటి కూరల లాంటి తెల్లని పళ్ళు, ఆ తెల్లని పళ్ళకి చుట్టూరా తోకని చుట్టడము చేత అది ఎలా ఉంది అని అంటే పరివేశీవ భాస్కర. ఆ భాస్కరుడిని ఆ సూర్యుడు చుట్టూరా చుట్టినటువంటి సూర్యుని లాగా ఉంది. ఆ పళ్ళు తెల్లగా సూర్యుని లాగా ఉన్నాయి. దాని చుట్టూ తోకని తిప్పితే ఎట్లా ఉంటుందో అలా పరివేశి ఒక గూడు కట్టి అందులో సూర్యుడిని ఉంచితే ఎలా ఉంటుందో అలా ఆ తోక చుట్టుముట్టబడినటువంటి సూర్యుని వలె వ్యరోచత అది ప్రకాశిస్తూ ఉన్నది. ఇక్కడ ఒక చోట లాంగూలము పొడువుగా ఉండి ఎత్తుగా ఉండి పైకి ఎత్తుగా కట్టబడినటువంటి ఇంద్రధ్వజం లాగా ఉందన్నాడు. ఇంకొక చోట అది చక్రాకారంలో ఆ తోక ఒక చక్రాకారం లాగా ఏర్పడి ఆ చక్రాకారంలో గూడు కట్టుకున్నటువంటి గుండ్రగా గూడు కట్టినటువంటి సూర్యుని వలె ఆ తెల్లని పళ్ళతోటి తెల్లని కూరలతోటి ప్రకాశిస్తూ ఉంది.
స్నిగ్ధేశేన అభితామ్రేణ రరాజస మహాకపి మహతా దరితేనేవ గిరిర్గైరిక ధాతునా. ఇంకా స్నిగ్ధేశేన తోక అయిన తర్వాత తోక యొక్క పుట్టుక స్థానం ఎక్కడ ఉంటుందో దానిని వర్ణిస్తూ ఉన్నాడు. స్నిగ్ధేశేన అభితామ్రేణ రరాజస మహాకపి మహతా దరితేనేవ గిరిర్ గైరిక ధాతునా. స మహాకపి, ఆ మహాకపి, ఆ గొప్ప కపి హనుమంతుడు స్నిగ్ధేశేన తోక యొక్క పుట్టుక స్థానం, తోక ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ తోక మొదలైనటువంటి ప్రదేశము అంటే పిరుదుల స్థానము అది అభితామ్రేణ, అది చాలా ఎర్రగా ఉంది. ఇంతకు ముందు నాసిక అవి ఎర్రగా ఉన్నాయి అని వర్ణించాడు. ఇక్కడ స్నిగ్ధేశైన పిర్రల దగ్గరకు వచ్చేటప్పటికి అభితామ్రేణ, అభి అనేటటువంటి ఒక ఉపసర్గను కూడా ఉపయోగించి అధికమైనటువంటి ఎర్రదనం గురించి చెప్తున్నాడు. ఎర్రగా అధికమైనటువంటి ఎర్రదనంతో కూడినటువంటి ఆ పిర్రల భాగము మహతా దరితేనేవ గైరిక ధాతున. గిరి కొండల పైన దారితేనేవ పగలగొట్టబడినటువంటి కొండ యొక్క మహతా గైరిక ధాతున, గొప్పవైనటువంటి గైరిక ధాతులు. గైరికం అనేటటువంటి ఒక ధాతువు, అది ఎర్రగా ఉంటుంది, కొండల పైన ఉంటుంది అని చాలా వర్ణనలలో వస్తుంది, గైరికాది ధాతువులు అని. ఆ ధాతువులు ఎర్రని ఎరుపు రంగులో ఉంటాయి. ఆ ఎర్రని ఎరుపు రంగుతో ఉన్నటువంటి ఆ గైరిక ధాతువులు కొండపైన దారితేన ఇవ, అవి బద్దలు కొట్టబడి అది విరగొట్టబడితే ఎలా ఉంటాయో ఆ గిరి వలె, ఆ పర్వతం వలె స మహాకపి రరాజ. అంటే ఆయన పిర్రలు ఎలా ఉన్నాయి అని అంటే పెద్ద కొండల వలె ఉన్నాయన్నమాట. ఆ కొండలు ఈ గైరిక ధాతువులను విరగొట్టినట్టే కొండలు ఎలా ఉంటాయో ఆ కొండల్లాగా మహాకపి రరాజ. ఆ మహాకపి రరాజ, అతడు రాజిల్లాడు, శోభిల్లాడు. 60వ శ్లోకంతో ఆపుదాము. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్ష్యాంతరగతః వాయుః జీమూత ఇవ గర్జితే. తస్య వానరసింహస్య, ఆ యొక్కటువంటి వానరసింహుడు అంటే వానరులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు ప్లవమానస్య ఆయన దాటుతూ ఉండగా సాగరాన్ని, ఆ సముద్రాన్ని దాటుతున్నటువంటి ఆ యొక్క హనుమంతుల వారి యొక్క కక్ష్యాంతర్గత వాయు, కక్ష్యాంతర్గత బాహుమూలముల యొక్క లోపల నుండి వస్తూ ఉన్నటువంటి గాలి, అంటే ఆయన ఎగురుతూ ఉంటే ఆ గాలి ఆయన చంకల మధ్యలో నుంచి, చంకల మధ్యలో నుంచి బాహుమూలముల మధ్యలో నుండి వస్తూ ఉన్నటువంటి వాయువు, గాలి, అంటే ఒక సందులో నుంచి వచ్చేటటువంటి గాలి ఎప్పుడు కూడా తీవ్రంగా ఉంటుంది, చప్పుడుతోటి కూడా ఉంటుంది. కక్ష్యాంతర్గత వాయు, ఆ కక్షలు బాహుమూలముల యొక్క మధ్యలో నుండి వస్తూ ఉన్నటువంటి ఆ అంతర్గతం నుండి, ఆ లోపల నుండి వస్తూ ఉన్నటువంటి వాయువు, గాలి జీమూత ఇవ గర్జతి. జీమూత ఇవ
జిముత ఇవ ఒక మేఘం గనక ఎలా అయితే గర్జిస్తుందో, వర్షాకాలంలో ఉరుములు మెరుపులు పిడుగులలాగా ఎలా గర్జిస్తాయో, అలా ఆ వాయువు, ఆ బాహుమూలముల మధ్యలో నుండి వస్తున్నటువంటి వాయువు అంతటువంటి తీవ్రంగా గర్జిస్తూ అంతటువంటి పెద్ద శబ్దంతో ధ్వని చేస్తూ అంత గర్జిస్తూ ఉన్నది. అంటే ఆయన ఎంత ఆ వేగంగా వెళుతున్నాడంటే, ఆ వేగంలో వెళుతూ ఉంటే ఆయన బాహుమూలాల నుండి బాహుమూలాల నుండి ప్రసరించే చంకల సందుల్లో నుంచి ప్రసరించేటటువంటి గాలి గాలి యొక్క ధ్వని, గాలి యొక్క చప్పుడు మేఘ గర్జితంలాగా ఉన్నది అని వర్ణిస్తున్నాడు.